నేను అనుష. ఈరోజు అంబ్రెల్లా బిట్ డిజైన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. సో అంబ్రెల్లా బిట్ డిజైన్ ఎలా వేసుకోవాలో నేర్చుకుందామా. నార్మల్గా ఒక వాటర్ డ్రాప్ లాంటిది ఒక డిజైన్ తీసుకుని దానికి అనుకూలంగా కిందకి ఫాలో అయ్యేట్టు ఒక లైన్ గీసుకుని జిగ్జాగ్ 1 2 3 4 5. సో అంబ్రెల్లా మనకి ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్ వచ్చేసింది కదండి. సో ఈ కార్డ్ వచ్చి కొంచెం లావుగా, ఎందుకంటే మనం దాని లోపల డిజైన్ వేసుకోవాలి కాబట్టి. సో మెయిన్ అంబ్రెల్లా డిజైన్ వేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మెహందీతో మనం కవర్ చేసుకుందాము. సేమ్ మనం పెన్తో ఎలా అయితే వేసుకున్నామో అలాగే మెహందీతో కూడా వేసుకోవాలి. కొంచెం మెహందీ వేసుకునేప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్గా వేసుకుంటే కనుక మనం డిజైన్ తొందరగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో నేను అంబ్రెల్లా అవుట్పుట్ వేసేసుకున్నాను. సో నార్మల్గా మనం ఇప్పటిదాకా నేర్చుకున్న డిజైన్స్లో ఫిల్లింగ్స్ వేసుకున్నాము, అండ్ ఇప్పుడైతే మనం ఈ అంబ్రెల్లాలో షేడింగ్స్ వేసుకున్నాము. సో అంబ్రెల్లా కూడా ఇట్లా లైన్స్ ఉంటాయి కాబట్టి కర్వ్కి సంబంధించిన లైన్స్ని జాయిన్ చేసుకుంటూ మధ్యలో షేడింగ్స్ వేసుకుందాం. ఇలాగా ఇలా హాఫ్ షేడింగ్ అనమాట, అంటే కనిపించినట్టు. మొత్తం షేడింగ్ వేసుకుంటే లైన్స్ కనిపించవు, అందుకని నేను హాఫ్ షేడ్ ఇస్తున్నాను. అది కూడా వెరీ లైట్గా ఇలా షేడ్స్ వేసుకుని కింద కార్డ్కి మనం లైన్స్ వేసుకుందాం ఇలాగా చిన్నగా దగ్గరగా. సో ఆ పట్టుకునే పీడ ఉంటుంది కదా దానికనమాట. సో అది కనిపించేటట్టు మనం డబల్ అవుట్లైనింగ్ వేస్తున్నాము ఇలాగా. సో ఇప్పుడు మనం చిన్న అంబ్రెల్లాస్ వేసుకుందాము. నార్మల్గా ఇలా జిగ్జాగ్ వేసుకొని ఒక సీ పెట్టుకుని దాన్ని ఫిల్ చేసి పైన ఒక స్ట్రోక్ అండ్ కింద ఒక స్ట్రోక్. సో అది అంబ్రెల్లా కనిపిస్తుంది. సో ఒక ఎన్ తీసుకుని దానికి జిగ్జాగ్ వేసుకుని పైన ఒక స్ట్రోక్ అండ్ కింద ఒక స్ట్రోక్, అండ్ ఎన్ స్ట్రోక్ పైన ఒక స్ట్రోక్ అండ్ కింద ఒక లైన్. చూసారు కదండి. మీకు ఒకవేళ ఫిల్లింగ్ది నచ్చితే ఫిల్లింగ్ వేసుకోవచ్చు, అండ్ ఇట్లా నార్మల్గా గ్యాప్ది కావాలి అనుకుంటే, కొంచెం గ్యాప్ కనిపించాలి అనుకుంటే గ్యాప్ది కూడా వేసుకోవచ్చు. అలాగా వెరీ ఈజీ. ఒక లైన్ గీసుకుని జిగ్జాగ్ వేసుకుని దానికి సీ పెట్టుకుని పైన ఒక స్ట్రోక్. మనకి ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చూసి మెహందీ నేర్చుకుంటున్నారు కదా. సో ఇలాగే మీరు ఏదైతే నేర్చుకున్నారో అది మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీకు క్లోజ్డ్ వన్ కానీ నేర్పించారనుకోండి, తొందరగా మెహందీ నేర్చుకోవచ్చు అనమాట. సో మీరు నేర్పిస్తుంటారు అండ్ నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి. సో చూసారు కదండి ఎంత బాగుందో. సో ఇలా అంబ్రెల్లాస్ అండ్ మీకు ఏ ఇన్స్ట్రుమెంట్ నచ్చితే ఆ ఇన్స్ట్రుమెంట్ వేసుకోవచ్చు. నార్మల్గా సన్ వేసుకోవచ్చు, మూన్ వేసుకోవచ్చు, లేకపోతే డక్ వేసుకోవచ్చు. ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి. సో ఒక్కొక్క డిజైన్ కోసం చూస్తున్నానండి. అరచేత గోరింటాకు. నమస్తే.